సాధారణంగా కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ఎటువంటి కారకాలు ఉంటాయి? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు వాటిని. సో, అవి తెలుసుకుంటే గనక ఈ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ముందుగానే మానిటర్ చేసుకోవడం ద్వారా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఆపుకోవచ్చు. అది మొదటిది ఏంటంటే డయాబెటిస్ అండి. షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ. రెండవది అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్ అంటాము. అలాగే ఇతర కిడ్నీ సమస్యలు అంటే ఐజీఏ నెఫ్రోపతి, ఐఐఏ నెఫ్రోపతి, ఏడీపీకేడీ, ఏఆర్‌పీకేడీ లాంటి సమస్యలు. అలాగే మూత్ర మార్గంలో సమస్యలు. కొంతమందిలో ఈ మూత్ర మార్గము ఇది యూరినరీ ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఇబ్బందులొస్తాయి. సో, దానివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం గానీ, యూరిన్ ట్రాన్స్‌ఫార్మ్ సరిగ్గా అవ్వకపోవడం గానీ, ఇటువంటి సందర్భాల్లో కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే యూటీఐ ఇన్ఫెక్షన్‌లో రిగర్జిటేషన్ అంటారు. అటువంటి సందర్భంలో కూడా మూత్రపిండాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. తరువాత ప్రమాదకరమైనది ఆటో ఇమ్యూన్ డిసీజ్, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోస్ కానీ ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌తో బాధపడే వాళ్ళు కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రపిండాలు వంశపారపర్యంగా వస్తుంది. కుటుంబంలో ఇంతకు ముందు కూడా వస్తే ఇప్పుడు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే హృద్రోగాలు, బీపీ లేదా ఇతర గుండె సంబంధించిన సమస్యలతో స్ట్రోక్ గానీ, వాస్కులర్ డ్యామేజ్ గానీ, అలాగే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం గానీ, స్టెంట్లు పడిన చరిత్ర గానీ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల టాక్సిన్స్ వల్ల అంటే పాయిజన్స్ కావచ్చు, లేదంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడము, అలాగే యాంటీ యాసిడ్ మెడిసిన్ పీపీఐ ఇన్హిబిటర్స్ అంటారు. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. ఇటువంటివి పారాసిటమాల్ గానీ, ఓవర్ యూజ్ చేయడం వల్ల గానీ కిడ్నీ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.